హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం అండి, తిరుపతి అండి. స్వామివారి దేవస్థానం వచ్చేసి శ్రీనివాస మంగాపురం అని అంటారు. అలాగే వచ్చేసి అలివేల మంగాపురం అని కూడా అంటారండి. ఈ దేవస్థానం వచ్చేసి తిరుపతిలో అయితే ఉందన్నమాట. శ్రీనివాస మంగాపురంలో వచ్చేసి స్వామివారు వచ్చేసి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిగా పూజలు అందుకుంటున్నారనమాట. భక్తుల కోరికలు తీరుస్తూ విరజలుతున్నాడు అనమాట స్వామివారు వచ్చేసి. తిరుపతి నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. శ్రీనివాస మంగాపురం టెంపుల్ అయితే తిరుపతి నుంచి మదనపల్లికి వెళ్ళే రూట్లో అయితే వస్తుందన్నమాట. అలాగే టెంపుల్కి ఎదురుగా వచ్చేసి పుష్కరిణి కూడా ఉంటుందండి. అలాగే తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి కంటే విగ్రహం చాలా పెద్దదిగా ఉంటుందన్నమాట. అలాగే ఆలయం కూడా చాలా పెద్దదిగా ఉంటుందండి. తిరుమలలో జరిగే అన్ని పూజలు కూడా ఇక్కడ కూడా స్వామివారికి అయితే జరుగుతాయి అన్నమాట. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే పెళ్లి కాని వారు వచ్చి కళ్యాణ కంకణం కట్టించుకుంటారంట. 6 నెలల్లో కళ్యాణం అయితే అవుతుందని అందరికీ తెలిసిన విషయమేనండి. కళ్యాణం అయిన తర్వాత స్వామివారి కళ్యాణం కూడా జరిపిస్తారంట అండి. చూసారు కదండి, టెంపుల్ చాలా బాగుంది కదండి. ప్లీజ్ ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. గర్భగుడిలో అయితే వీడియో తీయలేదండి. టెంపుల్ లోపల వచ్చేసి టెంపుల్ బయట అయితే వీడియో తీసానండి. లోపల అయితే వీడియో తీయకూడదండి, ఫోన్స్ అయితే అలో లేవన్నమాట. అలాగే శ్రీనివాస మంగాపురంలోని ఆ శ్రీనివాసుడు తిరుమలకు వెళ్తూ తన భక్తులకు 2 వరాలు ప్రసాదించారని పురాణంలో చెప్తున్నాయన్నమాట. తన దర్శనం కోసం తిరుమలకు రాలేని భక్తులకు శ్రీనివాస మంగాపురంలో దర్శనమిస్తానని వరమిచ్చారంటండి. శ్రీ పద్మావతి అమ్మవారిని పరిణయం ఆడిన వెంటనే తాను విడిది చేసిన పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్న వారికి సకల శుభాలు, అలాగే వచ్చేసి పెళ్లిగాని వారికి కళ్యాణ సౌభాగ్యాన్ని అనుగ్రహించినట్లు చెబుతారండి. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం అయితే చాలా బాగుంటుందండి. చూడండి, వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ వచ్చేసి స్వామివారి టెంపుల్ గురించి రాసి ఉండారండి. వెంకటేశ్వర స్వామి విష్ణు ఆలయం అనమాట. చూడండి, ఇక్కడ రాసి ఉన్నారనమాట.